ధరణిపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ నేత పల్ల రాజేశ్వరరెడ్డి. తెలంగాణ భూములను ఎవరికీ తాకట్టు పెట్టలేదని చెప్పారు. భూభారతి కొత్త బిల్లు రైతులకు పిడుగుపాటు, రియల్ ఎస్టేట్ కు వరంగా మారిందని విమర్శించారు. కొత్త చట్టంపై రైతులతో కలిసి పోరాటం చేస్తామన్నారు పల్ల రాజేశ్వర్. దరిదాపుగా 70 లక్షల మంది రైతులు 1,52,00,000 ఎకరాల మీద వాళ్ళకున్న హక్కుని ధరణి ద్వారా పొందిన తర్వాత ఆ ధరణి చట్టం వల్ల కొద్ది మందికి జరుగుతున్న నష్టం అనే పేరు మీద ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ధరణిని పక్కన పెట్టి కొత్త చట్టం తీసుకొచ్చిండ్రో ఆ భూభారతి చట్టం ఇవాళ దరిదాపుగా తెలంగాణలో ఉన్న 70 లక్షల మంది రైతుల యొక్క గుండెల్లో రైళ్లు పలగెట్టేట్టు చేసింది. ఇవాళ ఈ క్షణం నుంచి వెళ్ళి మొత్తం కూడా రైతులకు పిడుగుపాటుగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు వరంగా ఈ కొత్త చట్టం అనేది వాళ్ళు ఆమోదింపజేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ అది భూభారతి కాదు, తెలంగాణ భూములకు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టిన కర్పూర హారతి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు తెలంగాణ ప్రభుత్వం బాడుతున్న మంగళ హారతి. ఇవాళ ఈ చీకటి చట్టం, ఈ భూభారతి చట్టం తీసుకొచ్చిండ్రో ఇది ప్రతి ఒక్క రైతుకి నిద్రలేని రాత్రులు వస్తాయి. గ్రామాల్లో మళ్ళా ఇవాటి నుండి ఈ క్షణం నుంచి